హాయ్, నా పేరు డాక్టర్ పురు ధావన్. మనం ఈరోజు ఆకలి గురించి మాట్లాడబోతున్నాము. హంగర్ గురించి మాట్లాడాలి, అక్కడ ఆకలి లేకపోవడం అని కూడా పిలుస్తుంది. ఇది ఎలా నివారించాలి, ఇది నివారణ చేయడం ఎందుకు ప్రముఖంగా ఉంది? కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో ఆకలి ఎందుకు తగ్గుతుంది? మేము ఇవన్నీ తెలుసుకుంటే పని చేయడం కానీ కొనసాగుతుంది. కానీ మొదటిగా మార్చాల్సిన ఆకలి ఎందుకు ఉంటుంది? మీ ఆహారం మీకు ఎందుకు నచ్చదు? ఆహారం యొక్క రుచి ఎందుకు మారుతుంది? దీని ప్రధాన కారణం యూరియా అవుతుంది. When our kidneys start working less, toxic waste starts accumulating in the body. Whether it is creatinine or urea, it started accumulating in the body. ప్రస్తుతం మన మెదడు మన శరీరాన్ని నియంత్రిస్తుంది. మీకు ఆకలి అనిపిస్తుంది, కానీ అది ఎవరి ద్వారా అనుభవించబడుతుంది? అది మీ మెదడు. మీ రక్తం మురికిగా ఉన్నప్పుడు, ఆ మురికి రక్తం మీ మెదడులోకి వెళ్ళినప్పుడు, అది మెదడులోకి వెళ్ళి చాలా మార్పులను సృష్టిస్తుంది. మరియు మొదటి లక్షణం, అది సహజ ప్రక్రియలకు అడుగులు పెట్టుతుంది. మనం రోజువారీ సార్లు ఏమి అనుభవిస్తామో తెలుసా? అది ఆకలి. తద్వారా మీ ఆకలి తీరినట్లే అనిపిస్తుంది. మీరు ఆహారం తినడం ప్రారంభిస్తారు. మీరు తిని 3 కాట్లు తిరిగినప్పుడు మీ హెడ్ భరించబడుతుంది. When you eat foods, you may feel nauseous. ఇది జరుగుతున్నప్పుడు మెదడుకు వెళ్లే రక్తం చాలా కాలిగి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న, ఇది మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగికి ఇలాంటి పరిస్థితి వస్తే దానిని నయం చేయాల్సిన అవసరం ఏమిటి? మీ ఆకలి ముగిసిందని మీకు అనిపిస్తే మీరు ఆహారం తినడం మానేస్తారు. అప్పుడు మీ శరీరం బలహీనపడటం ప్రారంభమవుతుంది. If you stop eating your food for a long time, your body will become weaker and weaker. దీని కారణంగా శరీరం పునరుద్ధరించడం అసాధ్యం అవుతుంది. శరీరంలో బలహీనత ఏర్పడటం వల్ల డయాలసిస్ కూడా ఆగిపోతుంది. కానీ మేము ఏమి చేయాలినా మన రక్తాన్ని శుభ్రం చేయాలి. రక్తాన్ని శుభ్రం చేస్తే కాటెకిన్స్ మరియు యూరియా బయటకు వస్తాయి. మన శరీరంలో వచ్చే లక్షణాలు తగ్గించడంతో ఒకేసారి వ్యాధి లక్షణాలు కూడా తగ్గాలి. కానీ మూత్రపిండాలు చెడిపోయినప్పుడు కాటెకిన్స్ మరియు యూరియాను ఎలా తగ్గించాలి అని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి దీన్ని చేయడానికి 2 విధాలు ఉన్నాయి. మొదటి మార్గం శరీరంలో కాటెకిన్స్ మరియు యూరియాను తగ్గించడం. అది తక్కువ ఉంటే అది నిర్వహించబడుతుంది. మొత్తం మీద మీ స్థాయిలు తగ్గిపోతాయి. The second way is to increase the functioning of the kidney and remove the catechins and urea. కాబట్టి ఏ కిడ్నీ పేషెంట్ అయినా 2 విధాలుగా పనిచేయడం మంచిది. కాటెకిన్స్ మరియు యూరియా స్థాయిలను ఎలా తగ్గించాలో చెప్పండి. కాబట్టి సమాధానం ఆహారం. మనం తినే ఆహారంలో మాత్రమే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ మరియు కొవ్వు ఉంటాయి. అవి కారణంగా మన శరీరంలో వేస్ట్ మెటీరియల్ కూడా ఉత్పన్నమవుతుంది. మన ఆహారం స్వల్పం మార్చితే మన శరీరంలో కాటెకిన్స్ మరియు యూరియా ఉత్పత్తిలో పెద్ద మార్పు ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆహారంలో ఉన్న భారీ ప్రోటీన్ తొలగించాలి. ప్రోటీన్ అర్థం లేదా మనం పాలు, గుడ్లు, మాంసం, చేపలను మా ఆహారం నుంచి తొలగిస్తే మన శరీరంపై భారం తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది, కాబట్టి మన కాలేయం తక్కువగా జీర్ణం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆకలి తీర్చే యూరియా ఉత్పత్తి కావడం లేదు. ఇది మీ లివర్లో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనం ఏదైనా భారీగా తిన్నాము అనిపిస్తే అప్పుడు లివర్ పనిచేయాలి. అప్పుడు యూరియా కూడా ఆ ప్రక్రియలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మనం మా ఆహారంలో భారీగా జీర్ణమైన వస్తువులను తొలగించినప్పుడు మన ఆహారం శక్తితో తక్కువ సమయంలో జీర్ణమవుతుంది. అందువల్ల లివర్ తక్కువగా పనిచేయాలి. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది, శరీరం త్వరగా శక్తి పొందుతుంది, మరియు మన శరీరంలో బలహీనత ఉండడం లేదు. దానివల్ల భారీ ప్రోటీన్ ఉన్న పదార్థాలు తొలగిపోతాయి. నా చెప్పినంత మీరు చేయాల్సిన 2వ పని డీప్ ఫ్రై చేయకూడదు. మన శరీరంలో ప్రోటీన్ ని జీర్ణం చేయడం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలో ఆయిలీ వస్తువులను జీర్ణించడం కూడా కష్టం. ఉడికించిన వంటకాలు తింటే మీ శరీరం నిశ్చలమైనది అని మీరు అనుభవిస్తారు. మీ శరీరంలో శక్తి లేదు. వేపుడు ఆహారం తింటే మీ శరీరం మందమైనది అనిపిస్తుంది. Why? Because our liver has to work harder to digest the fat in it. And as a result, your urea levels will rise. దీని శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, అందువల్ల దీని శరీరంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 2 ప్రముఖ విషయాలు మీ ఆహారంలో మార్పు చేసినప్పుడు మీరు యూరియా ఉత్పత్తిని నియంత్రించవచ్చు. ఇప్పుడు మనం ఏ ఆహారం తినాలి మరియు అది ఎలా తినాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాబట్టి మీ ఆహారం తీవ్రమైనది కాకపోవాలి, సులభంగా జీర్ణించగలిగేలా ఉండాలి. రోటీ, అన్నం, ఉప్మా, పోహా, ఇడ్లీ, దోసలు తిన్నా తినొచ్చు, బ్రెడ్ తీసుకోవచ్చు, బిస్కెట్లు తీసుకోవచ్చు, కానీ బాగా పచ్చని ఆహారం తీసుకోవాలి. అంటే బిస్కెట్లు తింటుంటే అవి జిడ్డుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. కారణం అనిపిస్తే నెయ్యితో ఎక్కువ బిస్కెట్లు తింటే యూరియా సమస్య ప్రారంభం అవుతుంది.
కాబట్టి మన ఆహారం తీవ్రంగా లేకపోవడం కావాలి, అందువల్ల మన శరీరం వేగంగా పచ్చనిగా చేయబడిన ఉరిగా తగ్గించబడుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లందరికీ నేను ఎప్పటికప్పుడు సూచించేందుకు మీరు మీ బీపీ షుగర్ నార్మల్ లిమిట్లో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నాను. మీ కిడ్నీ కంటే ఎక్కువ దూరంలో నడవాలనుకుంటే ఈ సలహా పాటించాలి. కాబట్టి బీపీ కంట్రోల్లో చేయాలి, కానీ దానికోసం చాలా కష్టపడాలి. మన బీపీని పెంచుకోవాలి. మెడిసిన్ తీసుకునే ముందు బీపీ తనిఖీ చేయాలి. మార్గంలో ఉన్న ఈ సందర్భంలో నేను ఈ రోజు బీపీతో బాధపడవు. రోగి ఈ 2 పనులు చేస్తే, మంచి పర్యవేక్షణ చేస్తే, బీపీ నిర్వహణను మంచిగా చేస్తే కిడ్నీ చెడిపోకుండా చాలా వరకు కాపాడవచ్చు. ఇప్పుడు ప్రశ్న, ఇది ఎలా సాధ్యంగా మరియు మన మూత్రపిండం దాని హానిని ఎలా తిరిగి పొందగలిగేది? కాబట్టి కిడ్నీ రోగిని బయాప్సీ చేసేటప్పుడు అది 2 రకాల డ్యామేజ్ ప్రదర్శిస్తుంది. మొదటి భాగం స్క్లెరోసిస్. స్క్లెరోసిస్ అర్థం మన ప్రాంతం మరణించింది. రెండో భాగంలో కనిపించేది ఇన్ఫ్లమేషన్. అక్కడ స్వెల్లింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు వస్తే ఆ ప్రాంతం పనిచేయకపోతే అది పనిచేయడం కష్టం అవుతుంది. ఇది జీవంతంగా ఉంది కానీ పని చేయలేకపోతుంది. కాబట్టి మనం అక్కడి స్థానంలో ఉన్న స్వెల్లింగ్ ను తొలగించాలి. అక్కడి నుంచి మన క్రియేటిన్ స్థాయి తగ్గించడం ప్రారంభమవుతుంది. కారణం, అందువల్ల పని చేయని భాగం ఇప్పుడు పనిచేస్తోంది. అప్పటికే మంది మీతో ఉన్నారు. మీ మూత్రపిండాలలో మొదటి మాత్రమే స్వల్పం పునరుద్ధరించబడినవి. ఇప్పుడు మీ మూత్రపిండం నష్టపడింది. కానీ మీ మూత్రపిండాల పనితీరులో ఈ శాతం కారణంగా మీ క్రియేటినిన్ స్థాయి నుండి ఇప్పుడుకు వచ్చింది. కాబట్టి మనం సరిగ్గా పనిచేస్తే క్రియేటిన్ లెవెల్లో తీవ్ర తగ్గుదల కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ పాయింట్ వరకు అర్థం చేసుకున్నారంటే మేము ఎలా కంట్రోల్ చేయగలిగే యూరియాను మరియు శరీరంలో మన పొట్టిని ఎలా త్రవ్వవచ్చో చెప్పాలి. बोल सकते हैं।